హరే కృష్ణ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ. ఈరోజు మన వీడియోలో ఆలూ ఫ్రై కాస్త డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకున్నామండి. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుందండి. బంగాళదుంప 100 గ్రాములు తీసుకుంటే 97 క్యాలరీల శక్తి వస్తుంది. బంగాళదుంప కాకుండా వేరే ఏ కూరగాయలో అయినా 100 గ్రాములు తీసుకుంటే 20 క్యాలరీల శక్తి వస్తుంది. కూరగాయల కన్నా 4 రెట్లు ఎక్కువ శక్తిని బంగాళదుంప అందిస్తుందన్నమాట. అంటే 4 టైమ్స్ క్యాలరీలు ఎక్కువ కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. బంగాళదుంప తేలిగ్గా జీర్ణమైపోయి త్వరగా బ్లడ్లోకి వెళ్ళిపోయి శరీరానికి కావలసిన క్యాలరీలు పుష్కలంగా అందిస్తాయండి. ఈరోజు మన వీడియోలో బంగాళదుంపను డీప్ ఫ్రైలా కాకుండా క్రిస్పీగా రుచిగా ఇలా చేసుకుందామండి. ముందుగా బంగాళదుంపకు చెక్కు తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కొద్దిగా మందంగా కట్ చేసుకోండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు. కట్ చేసుకున్న బంగాళదుంపను ఉప్పు వేసిన నీటిలో బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల బంగాళదుంప నల్లగా మారదండి. బంగాళదుంపకు ఉన్న వాటర్ అంతా పూర్తిగా డ్రై అయిపోవాలండి. అప్పుడైతేనే మనము ప్యాన్లో వేసుకున్నప్పుడు ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న బంగాళదుంపను వేసి గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వేయించుకోవాలండి. బంగాళదుంపను కర్రీలాగా చేసుకొని తీసుకుంటే ఎక్కువ ఆకలి వేయదండి. ఇలా మధ్య మధ్యలో మనం మూత తీస్తూ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలండి. బంగాళదుంప వేగేలోపు మనము ఈ ఫ్రైకి కావాల్సిన పొడిని ప్రిపేర్ చేసుకుందామండి. పొడికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి పెట్టు తీసివేసుకోండి. ఇంకా పసుపు, కారం, ఉప్పు, అంతేనండి. ఇవన్నీ మిక్సీ చేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 1/2 స్పూన్ సరిపోతుందండి. మిరియాలు కొద్దిగా తీసుకోండి. అన్నీ కలిపి కాస్త వేయించుకొని మిక్సీ చేసుకుందాం. వెల్లుల్లి మాత్రం పొట్టు తీసి, మీకు స్పైసీనెస్ కావాలంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే 4-5 రెబ్బలు సరిపోతాయండి. ఇప్పుడు మనం బంగాళదుంప ఉడికిపోయిందో టెస్ట్ చేసుకుందామండి. చూసారా, డీప్ ఫ్రై కాకుండా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇందులోనే పసుపు, కారం, ఉప్పు, మనం మిక్సీ చేసుకున్న ధనియా పౌడర్ అంతా ఇందులో వేసి బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు 2 మినిట్స్ మగ్గించుకోండి. అంతేనండి, మనకు కావాల్సిన బంగాళదుంప ఫ్రై టేస్టీగా రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ మై ఛానల్.